మేమైతే ప్రెసెంట్ గుడి పక్క నుంచి పైనకి వెళ్తున్నాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్లయితే ఒక్కసారి చూడండి. గుడి అంతా కూడా చాలా బాగుంది. ఇంకా పైనకు వచ్చిన తర్వాత చూడండి, మన తిరుమలలో అయితే రాళ్లతో ఇల్లు ఎలా కడతారో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఈ రాళ్లతో ఇల్లు కట్టడం గురించి మాకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. ఒకరేమో 5 రాళ్ళు అంటున్నారు, ఒకరేమో 7 రాళ్ళు అంటున్నారు, ఇంకొకరేమో 11 రాళ్ళు అంటున్నారు. నాకు తెలిసింది ఏంటంటే ఒక 9 రాళ్లు తీసుకుని ఒకదానిపై ఒకటి చక్కగా పేర్చి అది ఆగినట్లయితే మన సొంత ఇంటి కోరిక నెరవేరుతుంది అని నేను నమ్ముతాను. ఇంతకీ ఇది కరెక్టేనా కాదా, అసలు కరెక్ట్ విషయం ఏంటి అనేది మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లక్కీ వర్ష ఇద్దరు కూడా సెపరేట్ గా ఇల్లు కట్టారు. ఇంకా మా బావ నేను చూడండి ఇప్పుడు అందరం కలిసి మళ్ళీ ఒక ఇల్లు అయితే కడుతున్నాం. ఏమో ఫ్రెండ్స్, ఇల్లు కట్టాలి అన్న కోరిక కన్నా ముందుగా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అనే కోరిక నాకైతే ఎక్కువగా ఉంది. ఇంకా నా కొంగులో మీకైతే ఏదో కనిపిస్తుంది కదా, అవేంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా గుడిపై నుంచి కిందకి చూస్తే చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. కాకపోతే జాతర టైంలో దారి అంతా కూడా ఇలా అస్సలు ఉండదంట. ఇప్పుడు మనం ఏ దారి నుంచి వచ్చామో గుడికి ఆ దారి అయితే అక్కడ కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా జాతర టైంలో మొత్తం వాటర్ తో నిండిపోతుందట. గుడి పైనకి వచ్చినాం కదా, అసలే ఫుల్ ఎండ కొడుతుంది, కాళ్ళకి చెప్పులు లేవు, కాళ్ళు అయితే ఫుల్ కాలుతున్నాయి. ఇక వర్ష అయితే టైర్డ్ అయిపోయి ఒక పక్కన కూర్చుంది. ఆగండి అట్లనే పోతారా. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయొచ్చు కదా.